నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా బాలీవుడ్ నటి ఫ్యాషన్ ఐకాన్ మలైకా అరోరా మరోసారి తన వ్యక్తిగత జీవితంపై జరుగుతోన్న చర్చతో వార్తల్లో నిలిచారు. హీరో అర్జున్ కపూర్ తో విడిపోయిన తర్వాత ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇక ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఆదివారం ఆమె తన కొత్త ప్రియుడిగా భావిస్తోన్న హర్ష్ మెహతాతో కలిసి రాజస్థాన్లోని ఆదినాథ్ జైన దేవాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆలయ సందర్శన కోసం మలైకా తెలుపు వైట్ కుర్తాలో చాలా సింపుల్ గా కనిపించగా హర్ష్ నీలిరంగు షర్ట్ లో ఉన్నారు. మొదట ఈ పర్యటనను సీక్రెట్ గా ఉంచాలనుకున్నప్పటికీ మలైకా రాక గురించి తెలియటంతో ఆమెను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, స్థానికులు తరలివచ్చారు. దీంతో అక్కడ కొంచెం గందరగోళం నెలకొంది. అక్కడికి వచ్చిన వారితో ఈ జంట సెల్ఫీలు దిగారు. ఇక జనం తాకిడి పెరగడంతో స్థానిక అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గత కొన్ని నెలలుగా మలైకాతో కనిపిస్తోన్న ఈ హర్ష్ మెహతా ఎవరనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. 33 ఏళ్ల హర్ష్ మెహతా బై ప్రొఫెషన్ ఓ డైమండ్ వ్యాపారి. వీరిద్దరిపై డేటింగ్ పుకార్లు గత ఏడాది అక్టోబర్లో ముంబైలో జరిగిన ఎన్రికే ఇగ్లెసియాస్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగినప్పటి నుంచి మొదలయ్యాయి. ఇక ఆ షోలో ఇద్దరు కలిసి కనిపించి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుంచి వెళ్లిపోవడం కెమెరాలకు చిక్కటంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది. నవంబర్ 26న ముంబై ఎయిర్పోర్ట్లో రెండోసారి కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఆ సమయంలో ఇద్దరూ కెమెరాలను తప్పించుకోవడానికి వేరువేరుగా నడిచారు. మలైకా ముందు వెళ్లగా ముఖానికి మాస్క్ ధరించిన హర్ష్ ఆమెను ఫాలో అయ్యారు. చివరికి ఇద్దరూ ఒకే కారెక్కి వెళ్లిపోవడంతో వీరి రిలేషన్పై వస్తోన్న వార్తలు నిజమేనని చాలా మంది భావించారు. గతంలో మలైకా అర్జున్ కపూర్తో 2018 నుంచి రిలేషన్షిప్లో ఉండి 2024లో విడిపోయారు. అంతకుముందు నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ను 1998లో వివాహం చేసుకుని 2017లో విడాకులు తీసుకున్నారు. వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడున్నాడు. అయితే తాజా డేటింగ్పై వస్తున్న వార్తలపై మలైకా కానీ హర్ష్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.